ఈ బనకచెర్ల మీద కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా! ప్రజలు నిజంగానే ఎవరిని విశ్వసించే అవకాశం ఉన్నది ఈ ఆర్గ్యుమెంట్‌లో? దట్స్ వాట్ ఐ సే. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నేను ఆంధ్రాది కూడా చెప్పాక మీకు సమాధానం లభిస్తుంది. ఓకే. ఆంధ్ర గురించి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కదా అసలు ఈ ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ ఇది అనుమతి వచ్చిందా? పూర్తిగా రాలేదు. అసలు ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఉన్నాయా? లేవు. ప్రైవేట్ ప్రాజెక్ట్ అంట. అంటే ఇప్పుడు వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ రైళ్లు కూడా ఈ మధ్య కొన్ని ప్రైవేట్ ప్రాజెక్ట్ అంట. అంటే ప్రకృతికి ప్రజలకు సంబంధించిన నదీ జలాల మీద వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రైవేట్ ప్రాజెక్ట్ అన్న సరికొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కొంతకాలం పాటు వాళ్ళు యూజర్ ఛార్జెస్ వసూలు చేసుకోవచ్చంట. అంటే ఈ నీళ్ల మీద కూడా ఈ రెండు ప్రభుత్వాలు ఉంటేనే ఎవరెన్ని నీళ్లు వాడుకున్నారని ఇన్ని గొడవలు వస్తున్నాయి. రేపు పొద్దున దీన్ని ప్రైవేట్ ప్రాజెక్టు, ప్రైవేట్ ప్రాపర్టీ చేశాక ఆ నీళ్లు కానీ వాటి మీద పడే భారం కానీ ఎంత ఉంటుందో మీరు ఊహించండి. ఇంతవరకు దేశంలోనే కాదు, బహుశా ప్రపంచంలో కూడా ప్రైవేట్ ప్రాజెక్ట్ లేదు. అంటే నేను ఇది ఎందుకు మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ ఆలోచన ఒక కాల్పనిక ఆలోచనగా ఉంది ఇప్పటికీ. భవిష్యత్తులో కేంద్రం ఒప్పుకుంటే కావచ్చు, కానీ అది ఏదో రాబోయే రాజ్యానికి కాబోయే మహారాజా అన్నట్టుగా చెప్తుంటే దీనికి కూడా కేంద్రం అనుమతులు అడిగింది. అసలు అంత ఖర్చు పెట్టడం ఏంటి అని వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. మేము సమగ్రంగా సమాధానాలు పంపుతామని వీళ్ళు చెప్పారు. ఇదంతా అంటున్నారు. అఖిలపక్షం కాకపోయినా అన్ని పార్టీలతో చర్చలు రేవంత్ రెడ్డి జరుపుతున్నారు, కానీ ఏ రాష్ట్రం కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడిందో ఆ రాష్ట్రం జరపట్లేదు. ఆంధ్రప్రదేశ్లో లేదు. నిన్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దీనివల్ల తెలంగాణకి ఏమి నష్టం లేదు అని ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణకు నష్టం కాదు ఆంధ్రకే నష్టం అని అక్కడ రైతు సంఘాలు, అక్కడ గత నీటిపారుదల నిపుణులు, ఆఖరికి చంద్రబాబుకు చాలా సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుతో సహా ఒక రౌండ్ టేబుల్ జరిపారు. కృష్ణా జలాలు లోయర్ రైపీరియన్ స్టేట్, దిగువన ఉన్న రాష్ట్రంగా నదీ జలాల మీద మనకు సహజమైన హక్కు ఉన్నప్పుడు ఆ నీటిని వాడుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకెక్కడి నుంచో ఎత్తిపోతలు తెచ్చుకొని గోదావరికి షిఫ్ట్ కావటం, రాజ్యాంగ రీత్యా లోయర్ రైపీరియన్ స్టేట్కు ఉన్న నీళ్ళ మీద హక్కును మనం వదులుకోవడం ఆంధ్ర రాష్ట్రానికే నష్టం. కృష్ణా జలాలను వాడుకోకుండా గోదావరి జలాలని మీరు ఎందుకు అంటున్నారు అసలు? కాబట్టి చివరి ఒక 3 స్టేజెస్ ఉంటుంది ఇది. ఇందులో చివరి స్టేజీ మరలింపు. సో ఆ చివరి స్టేజీని మీరు ఆలోచించండి, చర్చించండి అని చంద్రబాబు నాయుడిని సమర్థించే, తెలుగుదేశాన్ని బలపరిచే వర్గాలతో సహా వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ అక్కడ ఇక్కడ నిశ్శబ్దం. నిజానికి ఇవన్నీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది, నిధులు ఇవ్వాల్సింది. పోనీ ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇవ్వండి అని కేంద్రాన్ని అడుగుతున్నారా? చంద్రబాబు అడగట్లేదు. ప్రైవేట్ ప్రాజెక్ట్ కడతాను, రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తాను అంటున్నారు. ఇంత చేస్తే ఇప్పటికి 1 year ఏడాది అయిపోయింది. కేంద్రం దగ్గర ఇంతవరకు అంటే ఆలు లేదు, చూలు లేదు అన్నట్టుగా ఏమీ లేని దానికి ఇక్కడ ఒక పెద్ద రాజకీయమైన జరుగుతుంటే ఇప్పుడు తెలంగాణలో కూడా హఠాత్తుగా మిగతా చాలా విషయాలు పక్కకు పోయి దేని మీద లేనంతగా దీని మీద ఉద్యమం నిర్మిస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే దాన్ని కౌంటర్ చేయడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, కిషన్ రెడ్డి ఆయన పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఏదైనా చేయగలిగిన స్థానంలో ఉండి ఆయన మీరు వచ్చి అడగండి అని చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక రాజకీయ ప్రహసనం తప్పితే నిజంగా ఇప్పుడు అది ముందుకు పోతున్నది లేదు, ఇంకోటి లేదు. ఎవరు కాకపోతే ఒక మాట, నిన్న కొంచెం మనకు యుద్ధం చేయాలి, ఒకరి మీద యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రాలు కూడా అంత పరిస్థితి లేదు. 11 ఏళ్ళు అయ్యాక ఇంకెందుకు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కేంద్రం కూడా మధ్యవర్తిగా ఉండి దాని బాధ్యత రాజ్యాంగ రీత్యా. కాబట్టి అలా చేస్తే ఇది అయిపోతుంది. ముందు పోలవరం పూర్తి కావాలి, చాలా సమస్యలు ఉన్నాయి. శ్రీశైలం నిర్మాణంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అక్కడ దాని మీద కూడా రిపేర్లు జరుగుతున్నాయి. తెలంగాణలో మేడిగడ్డ కుంగుబాటు ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు, కట్టుకున్నది, తర్వాత సంగతి వేరే విషయం. సో ఆ ప్రాసెస్లో అంటే రేవంత్ రెడ్డి ఎక్కడో మా కాళేశ్వరం అన్నాడంటే అది మా ఘన విజయం అని బీఆర్ఎస్ వాళ్ళు పంచుకోవడం.
ఇక్కడ చాలా కొత్త సంగతి ఏంటంటే రాజకీయ పార్టీలో వచ్చిన తమాషా, గతంలో మిగతా విషయాలు ఎలా ఉన్నా నదీ జలాలు, ప్రాజెక్టులు, రోడ్లు ఇట్లాంటి వాటిలో ఏకాభిప్రాయంతో ఉండేవాళ్ళండి. ఇప్పుడు అవి కూడా రోజువారీ రాజకీయమైన దాంట్లో భాగమైపోయినాయి. దీర్ఘకాలిక దృష్టి, అధ్యయనం, ఒక అభిప్రాయానికి రావటం, మనకు తెలియకపోతే ఆయన అది పూర్తిగా మాయమైంది. ఎందుకైంది అంటే నేను మీకు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానంలో ఇన్ఫ్రా రంగంలో ఉన్నటువంటి భారీ తిమింగళాలు వాళ్ళు రాజకీయాలను నడిపిస్తున్నారు. వేల కోట్లు ఉంది వాళ్ళ దగ్గరే. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది, మిగిలిన మార్కెట్లు కొంత తగ్గుతున్నాయి, పై సెక్షన్స్ మటుకే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్నీ ప్రైవేట్లోకి పోతే కానీ కుదరదు. బహుశా ఇంకా చాలా ప్రైవేట్ ప్రాజెక్టులు మనం వినొచ్చు. సో ఇన్ఫ్రా రంగం ఒత్తిడి కోసం ఇప్పుడు ఒక ఆయన 4th సిటీ అంటాడు, ఇంకొక ఆయన శాటిలైట్ సిటీ అంటాడు. ఇప్పుడు అమరావతిలో తీసుకున్న భూమి సంగతి తేలకుండానే ఇంకో 45,000 ఎకరాలు తీసుకుంటానంటాడు. ఇంకా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం. అని ఉన్న ఎయిర్పోర్ట్ను డెవలప్ చేసుకోవచ్చు కదా. గన్నవరం అదే 2వ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉంది. ఉన్న ప్రొఫెసర్ రామచంద్ర చెప్తున్నాడు అక్కడ ఏమని, ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం గొప్పది ప్రతిసారి చెప్పుకుంటాము, కానీ బేగంపేట విమానాశ్రయాన్ని వదులుకోమని ఎవరు చెప్పారు? బేగంపేట విమానాశ్రయం ప్రభుత్వం చేతుల్లో ఉంటే శంషాబాద్ను జిఎంఆర్ తీసుకోడు. సో మీకు లింక్ అర్థమైంది కదా. సో కాళేశ్వరం ఎవరు మంత్రివర్గ అనుమతి తీసుకున్నారా లేదా తీసుకోలేదు అని నిన్న కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, ముఖ్యమంత్రి. అంతకుముందు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ చెప్పిన దానికి భిన్నంగా తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అంటే ఏమంటే అసలు 1,00,000 కోట్లు ఖర్చు అయ్యే ఒక ప్రాజెక్టు గురించి మంత్రివర్గ తీర్మానం లేకుండా అంటే సో ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ థింగ్స్ అదనమాట. కాబట్టి బనకచెర్ల మీద జరిగే రాజకీయ రభస, 2 రాష్ట్రాల మధ్య తర్జన భర్జన కూడా ఒకటి రాజకీయ కోణం, రెండవది ఇన్ఫ్రా సెక్షన్స్, ఇన్ఫ్రా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల జరుగుతుంటుంది తప్ప ఇది తక్షణ సమస్య కాదు. దీనికి వీళ్ళిద్దరూ చెప్తున్న దాంట్లో సహేతుకత్వం కూడా లేదు, ఇంకా చాలా నడవాల్సి ఉంటుంది. రాజకీయ కోణం నుంచి రాజకీయ పాక్షికత్వం ప్రాజెక్టుల వంటి విషయంలో పనికిరాదు. నిపుణులు అలాగే ప్రజల హితం కోరేవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. అంటే మన వరప్రదాయని అనుకున్న కాళేశ్వరం గురించి మొన్న నాకు ఎక్కడో ఈటెల రాజేందర్ కూడా కలిసారు, మాట వస్తే అదే అన్నారు, మొన్న అంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పుడు వచ్చి కాదంటే ఎట్లుంటుంది సార్ అసలు. నేను అట్లా 2 రకాలుగా మాట్లాడను, అందుకే నేను అలా చెప్పలేదని ఆయన అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా చెప్తున్నాడు. హీ మే బి రైట్, బట్ బీజేపీ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆయన సొంత అభిప్రాయం అన్నారు వాళ్ళు. కానీ సార్ ఇక్కడ ఈ ఏడాదిన్నర సుమారు 2 ఏళ్ళుగా వస్తున్నది కదా, రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్పు చూయించుండు అని అనిపిస్తున్నదా? ప్రజలకు తన ముద్ర ఒకటి ఉంది అనే ఒక అభిప్రాయం కలిగించగలిగిందా? పరిపాలనలో ఎలా ఉన్నా రాజకీయాల్లో అయితే తన ముద్ర చూపిస్తున్నాడు. అంటే ఏదో తేలిగ్గా అయిపోతుంది, పెద్ద లెక్క పెట్టే మనం చాలాసార్లు పెద్ద పరిశోధనలు చేయకుండా ఫ్యాక్ట్సే మనకు చెప్తుంటాయి. ఈ ప్రభుత్వం 2 నెలల కంటే ఉండదు, 4 నెలల కంటే ఉండదు అన్న ప్రకటన, 6 నెలలు, ఏడాది గొప్ప అన్నారు కదా. ఇప్పుడు ఏడాది అయితే దాటిపోయింది కదా. ఈ లోపల ఆయన హైడ్రాలు పెట్టాడు, అవార్డులు 10 ఏళ్లకు ఇవ్వని అవార్డులు ఇచ్చాడు, కొన్ని పనులు చేశాడు కదా.